స్థితులు దాటేసాం. అవన్నీ మర్చిపోతాం. మనం దేవుడు చేసిన మేలని మర్చిపోతాం. మర్చిపోయి ఇప్పుడున్న స్థితిని బట్టి చూసి నన్ను ఇంకా ఆశీర్వదించగలడు ఆయన, నన్ను ఇంకా దీవించగలడు కదా, మరి ఆయన ఎందుకు చేయలేకపోతున్నాడు అని ఈ కోణంలోకి వెళ్ళిపోయి ఏం చేస్తామంటే దేవుణ్ణి ప్రేమించడం మానేస్తాం, లేదా దేవుని కొరకు దేవుని సన్నిధికి రావడం మానేస్తాం. ఒకటి మనలో ఏదో నామకార్థంగా ఆదివారం వెళ్ళకపోతే బాగోదు కాబట్టి, లేదా పాస్టర్ గారు అడుగుతారు, నాకు అడగడం అనుకోండి, మీరు వస్తే ఏంటి రాకపోతే ఏంటి చూసిన రకం నేనైతే తెలుసుకోవద్దు. ఇక నా కోసం అయితే ఎవరు రావద్దని ముందే చెప్పేశాను. అంటే మేము కూడా ఎప్పుడు మా పాస్టర్ గారి కోసం చర్చికి వెళ్ళలేదు కాబట్టి అలా ఉంటాను నేను. కొంతమంది అయితే మంచి పాస్టర్ గారు అయితే రాకపోతే ఫోన్ చేసి ఎందుకు రాలేదయ్యా, ఎందుకు రాలేదమ్మా అని అడుగుతారు. అందుకే నేను సెట్ అవును. అంతేనంటారా? ఎవరి కోసం రావాలి చెప్పాలి, చెప్పండి అమ్మా. ఎవరి కోసం రావాలి? మరి దేవుని కోసం రావాలంటే దేవుడు అడగాలి, నేను అడగాల? మరి నేను ఎందుకు అడుగుతా? తెక్కలో అంతే దేవిస్తాం. ఇప్పుడు నా కోసం వచ్చారనుకో, ఫర్ సపోజ్ నేను ఫంక్షన్ చేసుకుంటున్నానండి, అప్పుడు అడుగుతా రాలేదని, ఇది ఎవరి ఫంక్షను? నాదా? అవ్వా చాలా బాగుంది. ఇది ఎవరి ఫంక్షన్ అంటే ఇది ఎవరి ఫంక్షన్? మన అందరం కలిసి ప్రభుని స్తుతించడానికి పిలుచుకున్నాం. నేను ఏర్పాటు చేసింది మనం బయట ఏదో రాయించని చెప్పి నేను రమ్మన్నా. అది ఎవరికంటే బయట వాళ్ళకి. మనందరూ ఆల్రెడీ ఆయన సంఘంలో, ఆయన శరీరంలో చేర్చబడిపోయాం. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు మన అందరం ఎవరి కోసం వస్తున్నామంటే కేవలం ప్రభువు కోసం అని గుర్తారు కదా. మనం ఆయన కొరకు, ఆయనను గణపరచడానికి, ఆయనను మహిమపరచడానికి మనం వచ్చి ఉన్నాం. దానికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. మనము పిలువబడిన వారముగా ఒకప్పుడు ఉండేవాళ్ళం, అయితే ఇప్పుడు ఏర్పరచబడిన వారము. దానికి స్తోత్రం. పిలువబడిన వారు అనుకోండి, పిలుస్తానే ఉండాలి, రండి 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 రండి. అది శాశ్వతమైనది కాదు. మరి ఏర్పరచబడిన వారు ఏం చేస్తారు తెలుసా? అది నాది ఏమంటారు? అవునా కాదా? ఇది నాది అని మనం రావాలి దేవుని దగ్గర. నా తండ్రి, నా ప్రభువు, నా దేవుడు, నా రక్షకుడు, నా విమోచకుడు, నా దేవుడు అని చెప్పి మనము ఆయన కొరకు మనం రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నా మంచితనం అంతా కూడా నీకు